Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్టోరీ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ప్రైమ్ వీడియోలో రీసెంట్ గా తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమ్ అవుతున్న రొమాంటిక్ కామెడీ డ్రామా డబుల్ ఆక్యుపెన్సీ. సో షార్ట్ ఫిల్మ్ తో కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు 10 ఏళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో ఎక్స్పీరియన్స్ సంపాదించి డైరెక్టర్ అశ్విన్ ఈ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ నటి ఖుష్బూ గారు ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. మరి ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఎలా ఉంది, మనల్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేసింది, ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ సినిమా మెయిన్ కథ ఏంటి, ఈ రివ్యూలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ రివ్యూస్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా అసలు కథ విషయానికి వస్తే, మనం ఇప్పటి వరకు చాలా బాడీ స్వాప్ సినిమాలు చూసుంటాం కానీ ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో మన హీరో సంతోష్ కి ఒక విచిత్రమైన సమస్య ఉంటుంది. అదేంటంటే తను పగటిపూట ఒక అమ్మాయిలాగా, రాత్రిపూట ఒక అబ్బాయిలాగా బ్రతకాల్సి వస్తుంది. ఇలాగా ఒకే బాడీలో ఇద్దరు వ్యక్తులు, అది కూడా వేరు వేరే లక్షణాలు, వేరు వేరు జీవితాలు. సో ఇద్దరికి వేరు వేరు లవ్ స్టోరీస్ ఉంటే ఎలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, అసలు హీరోకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ ఇద్దరు తమ లైఫ్ ని ఒకరికొకరు ఒక అబ్బాయిలాగా ఒక అమ్మాయిలాగా ఎలా మేనేజ్ చేశారు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఈ సినిమా యొక్క ఐడియా అలాగే కాన్సెప్ట్ అన్నమాట. ఫస్ట్ 30 మినిట్స్ లోనే డైరెక్టర్ ఈ ఫ్యాంటసీ వరల్డ్ రూల్స్ ని చాలా సింపుల్ గా ఎస్టాబ్లిష్ చేసి మనల్ని అయితే స్టోరీలోకి తీసుకెళ్లిపోతారు. లాజిక్స్ ఎక్కువ చెప్పి బోర్ కొట్టించకుండా కథని నడిపించిన తీరు చాలా బాగుంది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ గా ఉంటుంది. కామెడీ, కన్ఫ్యూజన్, డ్రామా, రొమాన్స్ అన్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో వెళ్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీ ఆడియన్స్ లో చాలా బాగా మెయింటైన్ అవుతుంది. ఎక్కువ హడావుడి లేకుండా కేవలం 5 to 6 క్యారెక్టర్స్ చుట్టూనే ఈ సినిమా నడిపించిన విధానం ఏదైతే ఉందో అది చాలా ఆకట్టుకుంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో అది సినిమా మీద ఇంట్రెస్ట్ ని మరింత పెంచుతుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది. ఇక డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల స్క్రీన్ ప్లే కొంచెం స్లో అయిందా అన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక ఫ్యాంటసీ సినిమా కాబట్టి కొన్ని చోట్ల ఇలా ఎలా జరుగుతుంది అనే లాజిక్స్ ని మనం పక్కన పెట్టి చూడాలి. లాజిక్స్ వెతికితే మాత్రం సినిమా మనకి అటు ఇటుగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే అనిపించింది. ఈ సినిమా నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో సంతోష్ తన రోల్ ని చాలా నేచురల్ గా చేశాడు. ముఖ్యంగా రజనీ అనే అమ్మాయి క్యారెక్టర్ మారినప్పుడు తను చూపించిన వేరియేషన్స్ చాలా బాగున్నాయి. ఇక హీరోయిన్ రేష్మా వెంకటేష్ కూడా తన క్యారెక్టర్ కి తగ్గట్టుగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక వీరిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి పెద్ద హైలైట్ అని చెప్తాను. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ లో వినోద్, వీటీవీ గణేష్ లు కనిపించినప్పుడల్లా మంచి రిలీఫ్ ఇస్తారు. ఇక ముఖ్యంగా వీటీవీ గణేష్ మార్క్ సిచ్యువేషన్ కామెడీ సీన్స్ అన్ని బాగా వర్కౌట్ అయ్యి నవ్విస్తాయి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే శామ్ సేస్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. చాలా సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. ఇక సాంగ్స్ అయితే జస్ట్ ఓకే అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ అలాగే ఎడిటింగ్ సినిమా మూడుకి తగ్గట్టుగా నీట్ గా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే రాలేదు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే మీరు గనక రొటీన్ కమర్షియల్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టినట్టయితే సో వాళ్ళకి ఈ డబుల్ ఆక్యుపెన్సీ ఒక డిఫరెంట్ చాయిస్ మూవీ అనిపిస్తుంది. సో డైరెక్టర్ తీసుకున్న ఈ కొత్త కాన్సెప్ట్ అటెంప్ట్ నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. సో ఈ మూవీకి మన టాకీ స్టడీ ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి ఇంకొక మంచి రివ్యూ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.